అభ్యర్థులు నష్టపోతారని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం రాగానే గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించి రిజల్ట్ ప్రకటించామని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో పేపర్ లీకేజీలతో నిరుద్యోగ యువకులు నష్టపోయిన విషయాన్ని గుర్తించామని తెలిపారు భట్టి విక్రమార్క. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సహనా. ఏదైతే రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా నిరుద్యోగులు ఎక్కడికక్కడ హైదరాబాద్ నగరంలో భారీ ఆందోళన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా డిఎస్సి తర్వాత గ్రూప్ 2 వాయిదా వేయాలని చెప్పి ఉద్యోగులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తుంటే ప్రభుత్వం మాత్రం నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా మేము డిఎస్సి నిర్వహించి తీరుతామని చెప్పి అవసరమైతే మరో డిఎస్సిని కూడా ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గీత కార్మికులకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటూ మాట్లాడడం జరిగింది. మరోవైపు గాంధీభవన్ వేదికగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా అధికారికంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది. కానీ నిరుద్యోగులు మాత్రం గ్రూప్ 2 తర్వాత డిఎస్సి ఖచ్చితంగా వాయిదా వేయాల్సిందే, మాకు సమయం సరిపోదు అని చెప్తా ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం ఈ నిరుద్యోగులను బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొట్టి రోడ్లపైకి తోలుతుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నేతల మాటలు నమ్ముతూ, ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ డిఎస్సిగా నిర్వహించకుండా నిరుద్యోగులను మోసం చేసింది. 1000 ఉద్యోగాలు ఇవ్వకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని చెప్పి చెప్పడం జరిగింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 3 నెలల్లోనే 30,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే 13,000 డిఎస్సి ద్వారా 11,000 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ప్రకటిస్తున్న డిఎస్సికి అందరూ కూడా ప్రిపేర్ అయ్యి మంచిగా ఎగ్జామ్ రాసి జాబ్ కొట్టాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రస్తుతం డిఎస్సిని వాయిదా వేయలేమని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో నిరుద్యోగులు ఏం చేయాలో ఆందోళన కూడా పరిస్థితి నెలకొందా ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా డిఎస్సి నిర్వహించి తీరుతాము, ఈ నెల 11వ తేదీ నుంచి కూడా మీరు హాల్ టికెట్లు తీసుకోవాలని కూడా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాగా తర్వాత 1,75,527 మంది అప్లై చేసుకున్నారు. గత ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు సిద్ధంగా ఉంది. ప్రభుత్వం వచ్చిన 8 నెలల కాలంలోనే అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. నిరుద్యోగులు అర్థం చేసుకొని మంచిగా ప్రిపేర్ అయ్యి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూడాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి నిరుద్యోగులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని చెప్పి భట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. ఇప్పటికే నిరుద్యోగులు చేస్తున్న ఆందోళన పైన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చలు జరుపుకునేందుకు కూడా నిన్న ఆయన అధికారికంగా ప్రకటించడం జరిగింది. నిరుద్యోగులు ఎవరైనా సమయం ఉంటే ఖచ్చితంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చలు జరపండి, సమస్య పరిష్కారానికి మాట్లాడుకుందామని చెప్పడం జరిగింది. మరోవైపు కొద్దిసేపటి క్రితం సచివాలయం మీడియా పాయింట్లో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కూడా చిన్నారెడ్డి మాట్లాడుతూ అవసరం ప్రజాభవన్ కండి నేనే కూర్చుంటాను, గంటల కొద్ది కూర్చొని సమస్య పరిష్కారానికి మార్గం కనుక్కుందాము, సుగమం చేసుకుందాం. కాబట్టి మీరందరూ కూడా ఆందోళన చెందవద్దు, రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయొద్దు, అనవసర ఇబ్బందుల పాలవుతారని చెప్పి వారు చెప్పడం జరిగింది. దీంతో నిరుద్యోగులు మరి ప్రభుత్వం చెప్పిన హామీని వింటారా లేదు, వాళ్ళ మొండి వైఖరిని ఉంటారా లేదు, నిరుద్యోగులు చేస్తున్న డిమాండ్ ప్రకారం రాష్ట్రంలో మెగా డిఎస్సి వేయాలి, ఇప్పుడు 5,000 వేసి 10,000 వేసి మళ్ళీ 10 ఏళ్ళ వరకు డిఎస్సి వస్తుందో లేదో, మెగా డిఎస్సి ఒక 25,000 వరకు మెగా డిఎస్సి వేయాలని చెప్పి ఒకవైపు నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా డిఎస్సిని ప్రకటిస్తున్నాము, డిఎస్సి ఎగ్జామ్స్ పెడతామని చెప్పి స్పష్టం చేసింది. సహనా, రాములు, డిఎస్సి పరీక్షల వాయిదాలపై ప్రభుత్వ స్పందన మీద నిరుద్యోగులు ఎలాంటి రియాక్షన్ తీసుకున్నారు? నిరుద్యోగులు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాయిదా వేయాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్వహించొద్దు. కాబట్టి మీరు ఇచ్చే 5,000 ఉద్యోగాల కోసం డిఎస్సి వేయడం కాదు, 10,000 ఉద్యోగాల కోసం డిఎస్సి వేయడం కాదు, మెగా డిఎస్సి కోసం మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం హామీ ఇచ్చిందో ఆ హామీనే మేము కోరుతా ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాది లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. మరి 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇవ్వకుండా ఎలాంటి ఎగ్జామ్స్ పెట్టకుండా ఎందుకు చేస్తామని చెప్పి నిన్న మా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కూడా
రేవంత్ రెడ్డిని ప్రశ్నించడం జరిగింది. నిరుద్యోగులను అవమానపరిచే విధంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. నిరుద్యోగులు మాత్రం ఎక్కడికక్కడ ఇంకా వారి స్థాయిలో వాళ్ళ అక్కడక్కడ చిన్నపాటి ఆందోళన కూడా చేస్తూ ఉన్నారు. ఇవాళ సెక్రటరియట్ ముట్టడికి ఓవైపు బీసీ జనసభ ఆధ్వర్యంలో సెక్రటరియట్ ముట్టడి పిలుపునిచ్చారు, మరోవైపు నిరుద్యోగులు పిలుపునిచ్చారు, మరోవైపు పాత రియంబర్స్మెంట్ ఫీజు బకాయిలు చెల్లించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సెక్రటరీ ముట్టడించారు. మొత్తం సెక్రటరియట్ చుట్టుపక్కల మొత్తం కూడా ఈరోజు ఒక యుద్ధ వాతావరణం నెలకొంది, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సహనా. ఓకే, థ్యాంక్ యూ రాములు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. డిఎస్సి పరీక్షలు ఆపే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. గత కొద్ది రోజులుగా డిఎస్సిని పోస్ట్పోన్ చేయాలంటూ నిరుద్యోగులు చేపట్టిన ఆందోళనలు ఉధృతమయ్యాయి. చదువుకునేందుకు గడువు ఇవ్వాలని నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 11 నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఈ క్రమంలో డిఎస్సిని వాయిదా వేస్తే నిరుద్యోగులు నష్టపోతారని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా అభ్యర్థులకు విజ్ఞప్తి చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, డిఎస్సి పరీక్షల వాయిదాలపై ప్రభుత్వ స్పందనపై నిరుద్యోగుల రియాక్షన్ ఎలా ఉంది? గత కొద్ది రోజులుగా డిఎస్సి పరీక్షను వాయిదా వేయాలంటూ కూడా ఇటు అభ్యర్థులు, అదేవిధంగా నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అయితే ఇటు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఏదైతే ఇటు సెక్రటేరియట్ ముందు, సచివాలయం ముందు కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న పరిస్థితుంది. ఎందుకంటే చదువుకోవడానికి అన్ని షెడ్యూళ్ళు ప్రకటించారు. అయితే వ్యవధి అంటే పరీక్షకు ఇంకో పరీక్షకు మధ్య వ్యవధి చాలా తక్కువ ఉంది, తక్కువ సమయం ఉంది. ప్రిపేర్ అవ్వడానికి అంటే వీలు కావట్లేదు. కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా డిఎస్సిని పోస్ట్పోన్ చేయాలి. మరొక వైపు ఏదైతే గ్రూప్ 2 కూడా వాయిదా వేసి దానికి సంబంధించిన పోస్టులు పెంచాలి అంటూ కూడా కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే డిఎస్సికి సంబంధించి అంటే గత 9 ఏళ్ల నుండి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి డిఎస్సి వేయలేదు, అదేవిధంగా ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. కాబట్టే ఖచ్చితంగా మీరు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మీ నిరుద్యోగులు అందరూ అండగా ఉండబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాబట్టి మీకోసమే ఈ నోటిఫికేషన్లన్నీ భర్తీ చేస్తున్నాం. కాబట్టి ఇక ఎవరు ఆందోళన చెందొద్దు, ఎవరు ఇబ్బంది పడొద్దు, అందరూ కష్టపడి చదువుకొని ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి, అందరూ ఉద్యోగాలు సాధించండి అంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. కానీ యూనివర్సిటీతో పాటు ఇటు ప్రధాన అంటే హైదరాబాద్లో ప్రధాన రహదారులు, ఇటు ఆర్టీసీ ఎక్స్ రోడ్ కావచ్చు, ఇతర ప్రధాన ప్లేస్లలో కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. నైట్ పూట, రాత్రి పూట, అదేవిధంగా ఉదయం మరొక వైపు టీఎస్పీఎస్సీ ముందు కూడా ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో కూడా వారిని అరెస్ట్ చేస్తున్న సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో ఇటు అన్ని విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కూడా ఈ ఆందోళన అయితే ఉధృతం చేస్తున్న పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఒక స్పష్టమైన ప్రకటన చేసింది. ఎందుకంటే డిఎస్సికి సంబంధించి ఇప్పటికే ఈ నెల 11 నుండి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ప్రకటించింది. 18 నుండి కూడా డిఎస్సి పరీక్షలు అంటే విడతల వారీగా పరీక్షలు కూడా నిర్వహిస్తుంది. ఆ డేట్లు కూడా షెడ్యూల్ ప్రకటించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది కూడా డౌన్లోడ్ 80% అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకున్నారు. అంటే ఖచ్చితంగా అందరూ డిఎస్సి రాయడానికి కూడా ఆసక్తిగా ఉన్న పరిస్థితి ఉంది. కానీ కేవలం కొందరు కావాలనే కూడా ఈ ప్రభుత్వంపై బురద జల్లేందుకు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఇవన్నీ ఆందోళన చేపిస్తున్నారు. అయితే ఆందోళన చేసే వ్యక్తులు ఎవరు నిరుద్యోగులు, విద్యార్థులు కాదు. కాబట్టి బయట వ్యక్తులు పెయిడ్ వ్యక్తులతో కూడా ఆందోళన బీఆర్ఎస్ చేపిస్తుందంటూ కూడా ఇప్పటికే తీవ్ర స్థాయిలో ప్రతిపక్షాలపై కూడా మండిపడుతున్న పరిస్థితి. మరొక వైపు బీజేపీ కూడా
షెడ్యూల్ని మార్చండి, సవరించండి, కానీ వాయిదా వేయమని ఎవరు చెప్పలేదు. అంటే వాయిదా వేయొద్దు, షెడ్యూల్ అంటే టైం షెడ్యూల్ని మార్చండి, వాళ్ళకు అవకాశం కల్పించండి, పరీక్ష వ్యవధుల్ని డేట్లు మార్చండి. ఎందుకంటే ఇప్పుడు డిఎస్సి ఉంది, మరొక వైపు గ్రూప్ 2 ఉంది. సో ఇంతకుముందే ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామ్ రాశారో, తర్వాత ఇప్పుడు డిఎస్సి, సో ఈ అన్నీ ఒకేసారి ప్రిపేర్ అవ్వాలంటే కూడా సమయం సరిపోవట్లేదు, ఇబ్బంది అవుతుంది అని కూడా ఇటు మహిళలు అంటే ఏదైతే నిరుద్యోగ మహిళలు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి, వినతి పత్రాలు మంత్రులకు కూడా ఇస్తున్న పరిస్థితి. కానీ డిఎస్సి ప్రకటిస్తే ప్రభుత్వం ఒక స్పష్టంగా చెప్తుంది, డిఎస్సిని ప్రకటిస్తే కష్టం, ఎందుకంటే నిరుద్యోగులు నష్టపోతారు. అది డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్ని వాయిదా వేస్తే నిరుద్యోగులు నష్టపోతారు ఖచ్చితంగా. ఎవరు ఎవరైతే నిజంగా అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరు ఆందోళన చేయట్లేదు, కావాలనే చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సిని వాయిదా వేసే ప్రసక్తే లేదంటూ కూడా స్పష్టంగా చేసిన పరిస్థితి. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏదైతే ఇటు రంగారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా కూడా క్లియర్గా చెప్పిన పరిస్థితి, ఇటు మంత్రులు కూడా చెప్పిన పరిస్థితి, ఏదేమైనా సరే డిఎస్సిని ఖచ్చితంగా వాయిదా వేసే ప్రసక్తి లేదని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సహనా. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.